ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలోన అసలు మేము పడుతున్న బాధలు, అలాగే మాకు ఎలాంటి చేపలు పడుతూ ఉంటాయి, మాకు ఎప్పుడు వేట నిషేధం చేస్తుంటారు, అసలు ఎందుకు చేస్తుంటారు, చేపలు ఎక్కడ గుడ్లు పెడతాయి, అసలు ఏ సమయంలో పిల్లలు పడుతుంటాయి అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడే మన వీడియో కొత్తగా చూసినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అయితే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది మా వేట ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని అయితే పూర్తిగా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మేము బోట్ ఎందుకు తీసుకొచ్చామనుకుంటున్నారేమో, మేమైతే మాకు చేపలు పడట్లేదు అనమాట. ఈ మధ్యన అస్సలు బిల్కుల్ చేపలు అయితే అస్సలు పడట్లేదు. పడకపోవడం వల్ల ఏం చేయాలంటే చాలా ఆలోచించి పూర్తిగా ఒకసారి వల మారుద్దామని అయితే వల మారుస్తాం అనమాట. ఇప్పుడు బోట్లో ఉన్న వాళ్ళ సిరగరంపం, మేము ఇప్పుడు మార్చాలనుకుంటున్న వాళ్ళ పెద్దరంపం అనమాట. సిరగరంపానికి పెద్దరంపంకి తేడా ఏంటి భయ్యా అనుకుంటే, ఈ సిరగరంపం అనేది వలలో మనకి నెత్తళ్ళు, కవ్వళ్ళు, రకరకాల చిన్న చేపలు అన్నీ పడతాయి అనమాట. ఏ వల్ల ఉండిపోయినా సరే ఈ వల్ల పడతా ఉంటాయి. దానికంటే ముందుగా మేమైతే బోట్ తీసుకొచ్చిన తర్వాత తెరలు, అలాగే నీరు వస్తుంది. నీరు రావడం వల్ల ఏంటంటే మా వల తీసేటప్పుడు వల కిందకి వెళ్ళిపోద్ది. దానికోసం ఏంటి చేస్తున్నామంటే, బోటు ఒక ముగ్గురు పట్టుకొని, అలాగే మా నాన్నగారు పట్టుకున్నారు, తర్వాత మా అన్న అనమాట, మా పెద్ద కొడుకు పట్టుకున్నాడు, ఇంకొక నలుగురు ముందుని పట్టుకుని బోట్ అయితే కొంచెం దరికి లాగిన తర్వాత హాల్ సెట్ అనమాట. సెట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి మేము వల అయితే తీస్తున్నాం. వల తీసిన తర్వాత ఈ వల తీయడానికి మినిమం 40 మంది ఉండాలి ఫ్రెండ్స్. 40 మంది ఉండాల్సిన వల మేము 10 మందే తీస్తాం అనమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నారు, ఎంతో లాంగ్లో కనిపిస్తుంది అనమాట. చాలా స్పీడ్గా చేయాలి, ఎందుకంటే నీరు కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో ఏంటంటే ఏ మాత్రం లేట్ చేసినా సరే బోట్లో ఆనకు లాగేస్తుంటుంది అనమాట. మనం అసలు తట్టుకోలేము, ఎందుకంటే చిన్న బోట్లు కదా, మీరు చూసారు కదా. అదే ఏర్లో అనుకోండి ఈజీగా వాళ్ళు తీసేవచ్చారనమాట. ఈజీగా తీసుకుని ఈజీగా వాళ్ళు ఎక్కించేసుకోవచ్చు. వాళ్ళంతా ఇలా లాగేసుకొని ఏం చేస్తామంటే ఒక కుప్పలో పెడతామన్నమాట. అలా కుప్పలో పట్టడం వల్ల మాకేంటంటే ప్లస్ ఎండకి తరపాలు కప్పేసుకొని కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళ ఎండ దెబ్బ తాగకుండా, ఎండలో ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే పోద్ది అనమాట. అందుకనే మేము ఏం చేస్తాం, వాళ్ళంతా ఒకదారి కుప్ప వేసుకొని దానిపైన జోళ్ళు లాంటివి ఉంటాయి అనమాట. మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఆ జోళ్ళు ఏంటంటే కప్పిన తర్వాత ఎండ అయితే వాళ్ళకి తాగదనమాట. ఈ వల అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసిన తర్వాత పెద్దరంపము మేము ఎక్కిస్తాం. పెద్దరంపం ఎక్కించేటప్పుడు ఎలా ఉంటుందంటే, అది కొంచెం వల వెయిట్ ఉంటుంది, ఇది కొంచెం వెయిట్ తక్కువ అనమాట. ఇది సుమారు ఒక టన్ను వల ఉంటే అది ఒక 2 టన్నులు 2 టన్నులన్నర 3 టన్నుల వరకు ఉంటుంది. మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతుంది అనమాట, చాలా వేగం చేయాలని. ఎందుకంటే నీరు వచ్చేస్తుంది, చూసారు కదా నీరు ఎక్కడి వరకు వెళ్తుందో. మేము వల తీసే ప్రాసెస్లో అయితే అసలు ఎలా ఉంటుందంటే, చిన్న పెద్ద లేకుండా తేడా లేకుండా పనిచేస్తూ ఉంటాం. అలాగే సరదాగా నవ్వుతూ పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మేము నవ్వుతూనే పనిచేస్తాం అనమాట. అందరూ 10 మంది ఉంటామంటే 10 మంది ఒక ఫ్యామిలీకి సంబంధించే మనుషులాగైతే మేము ఈ బోట్లో ఉంటామన్నమాట. బోట్లో ప్రతి ఒక్క సామాన్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే మేము వేటకెళ్ళిన తర్వాత బై ఛాన్స్ ఏదో రిపేర్ వచ్చింది అనుకోండి, మాకు దొరకడం చాలా కష్టమవుతుంది అనమాట. ఆ కష్టమయ్యేటప్పుడు ఏంటంటే ఆ రోజంతా వేట అవసరమైతే వేట కూడా లాస్ అయిపోతాం. చేపలు ఎలా పడతాయి, ఈ రోజు పడిన చేపలు రేపు పడవు, ఈ గంటలో పడిన చేపలు మరి గంటలో పడవు అనమాట. అలా ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏమాత్రం ఎక్కడ కూడా డీలే చేయకుండా చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా అయితే ఉంటాం అనమాట వేట విషయంలోనూ. ఎలాంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చేపలు పట్టే ప్రాసెస్లో కొన్నిసార్లు ఏంటంటే నిద్ర మర్చిపోతాం, భోజనాలను మర్చిపోతాం. అసలు అంటే కడుపుకి తిండి ఉందా లేదా, కంటికి నిద్ర ఉందా లేదు కూడా మర్చిపోతాం అనమాట. ఎందుకంటే మాకు ఇదే బ్రతుకు, దీనిపైన జీవనాధారం అనమాట. మా నాన్న, మా తాత, ముత్తాతల నుంచి ఇదే వేటలో ఉండి మాకు ఇలా పెంచుకొని మా కుటుంబాలు పెంచుకొని వచ్చారనమాట. ఇంకో విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, అందరూ బాధపడాల్సిన విషయం ఏంటంటే, అంటే బోటు పైన పనిచేసిన ఎవరు కూడా తల్లిదండ్రులు, మా నాన్న అయినా సరే కావచ్చు, ఎవరైనా మా పెద్దనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే మేము చేస్తున్న ఈ పనిని మీరు చేయకండి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఫ్రెండ్స్ బోల్డ్ మారిపోయింది జనరేషను. అలాగే చేపలు కూడా. ఒకప్పుడు మా నాన్న అంటే నాకు తెలిసిన 10-15 సంవత్సరాల క్రితం చేపలు అసలు విపరీతంగా పడేవన్నమాట. అసలు ఏ చేప అయితేనే కానీ అసలు ఎలాగ బీచ్లో నడిచికెళ్తుంటే చేపలు అలా కెరటాలకి కొట్టుకొచ్చేసేవి. అంత లాంగ్ కూడా వెళ్ళేటోళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ చేపలు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటనైతే అస్సలు తెలియదు అనమాట. ఈ వలంతా మాకు ఎక్కించడానికి ఫ్రెండ్స్ సుమారు 2 గంటలు లేదా 3 గంటల సేపు పడుతుంది. అదే 20 మంది 30 మంది ఉన్నాం అనుకోండి, 1 గంట గంటన్నరలో కంప్లీట్ అనమాట. వల ఎక్కించేటప్పుడు మేము చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మాకు ఏరు లేదు, జట్నీలు లేవు, ఏమీ లేవు. బోట్ అయితే కొన్నిసార్లు తెరలకి గుద్దుకొని వంగిళ్ళు అంటే ఉంటాయి కదా, పగులు ఇచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ బోట్ నీటిలో తీసుకెళ్ళిన తర్వాత పగిలిపోయిందండి అనుకోండి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు బోట్ నీటిలోకి మునిగిపోతాయి అనమాట. చాలా మంది మునిగిపోన్నాయి. మళ్ళీ ఏంటంటే ఇంకా బాధాకరం విషయం చెప్పాలంటే, మేము వేట చేసేది మహా అయితే ఒక 4 నెలలు.
ఈ మిగతా సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటే హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ అంటే ఎలా అనుకుంటున్నారా, మేము గవర్నమెంట్ హాలిడేస్ కాదండి, అంటే గాళ్ళు ఎక్కువ ఉండేటప్పుడు, ఒడిసులు ఉండేటప్పుడు ఏంటంటే చేపల పడవ తుఫాన్ల కారణంగా బోట్లు ఏర్లు పెట్టడం, బోట్లు లాగేయడం ఇలాంటివి అనమాట. ఇలాంటప్పుడు ఏంటంటే మా జీవనాధారం చాలా కష్టమవుతూ ఉంటుంది. మాకు 4 నెలల 15 ఏంటంటే బోట్లు సెలవిస్తుంటారు అనమాట. బోట్లు సెలవు అంటే అప్పుడు చేపలు పడే రోజులు అనమాట. ఆ రోజులు అప్పుడు ఏంటంటే బోట్లు దరికి లాగేయాలి, కంపల్సరీ అనమాట. ఒకవేళ లాగకపోతే ఏం చేస్తారంటే బోటుల్ని అంటే మళ్ళీ లైసెన్స్ రద్దు చేసి బై ఛాన్స్ నీటిలో బోట్ ఏమైపోయినా సరే మాకు ఏం రాకపోవడం, ఒకవేళ ఆ రోజు మేము వెళ్ళిన చేపలు పడితే ఎక్స్పోర్ట్ కాకుండా ఆపేయడం, ఇలాంటి అంటే చాలా కారణాలు ఉంటాయి. కానీ నిజానికి అప్పుడు చేపలు బాగా పడుతుంటాయి ఫ్రెండ్స్. మాకు ఆ 4 నెల అంటే 3 నెలల నుంచి పడతాయి అనమాట చేపలు. ఎందుకంటే ఎప్పుడు పడతాయంటే ఆ పరమడగాల రోజులప్పుడు ఏంటంటే చేపలన్నీ దరికి గుడ్లు పెట్టడానికి, పిల్లలు పెట్టడానికి ఉంటాయి. అలాంటప్పుడు మీరు చేపలు ఆ సమయంలో మీరు 3 నెలలు 4 నెలలు కొనుక్కొని తినండి. ఒకసారి కోసిన తర్వాత ప్రతి చేపలను గుడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రీజన్ వల్ల ఏంటంటే మాకు బోట్లు అనేవి రద్దు చేస్తుంటారు. నిజానికి మా బోట్లు రద్దు చేయడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు చిన్న బోట్లు అనమాట. డైలీ వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. ఒక 10 రోజులు వారం రోజులు నీటిలో ఉండి యాడ్ చేయడం ఇలాంటివి మా దగ్గర ఉండవు. మేము డైలీ వెళ్ళడం, ప్రతిరోజు వచ్చేయడం, అంటే ఉదయం 5 గంటలకు వెళ్ళి లేదా నైట్ 2 గంటలకు వెళ్ళి ఇలాగా, అంటే ఈవినింగ్ అంటే నైట్ ఎంత టైంకి వెళ్ళినా సరే సాయంత్రం 6-7కి అయితే వచ్చేస్తాం అనమాట. అది ఫిక్స్. ఇలా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకు వేటని నిషేధించి ఆ సమయంలో ఏంటంటే 10,000 ఇస్తుంది అనమాట. ఆ 10,000 మా పిల్లల చదువులకి, కుటుంబ సర్దుబాట్లకి, సమస్యలకి ఇట్లా ఎలా దేనికి కూడా సరిపోయి ఫ్రెండ్స్. మాకు ఆ 10,000 అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇంకా తక్కువ ఇచ్చేది అనుకోండి, ఈ 10,000 ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే 10,000 చేసింది అనమాట. ఆ 10,000 కూడా మాకు ఎలాంటి పరిస్థితి లేదు, దేనికి కూడా సరిపో ఫ్రెండ్స్. ఈ బాధలు ఎలా ఉంటాయంటే కనీసం అంటే నేను గమనించి బోటు పైనకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మనోళ్ళు మనస్ఫూర్తిగా భోజనం చేయలేరు, మనస్ఫూర్తిగా పడుకోలేరు. అసలు ఎలా ఉంటుందంటే ఈ లైఫ్ ఎందుకురా బాబు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పిల్లలకి మంచి చదివిస్తుంటారు అనమాట. ఇప్పుడు ఏంటంటే మా జాలర్లో కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళైతే పూర్తిగా కంప్లీట్ ఎక్కించేసాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మళ్ళీ రేపు వేటకైతే వెళ్తాం. చూడండి ఎలాగ పంక తిరుగుతుందో. అలా బోటు తేలేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఆ దెబ్బలతో ఈ బోటు చేసిన కొత్తలనైతే చాలామంది దాంతో దెబ్బలు తిన్నారు అనమాట. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఏంటంటే సేఫ్ అనమాట. మనల్ని అందరికీ తెలిసింది ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదని. అయితే మొన్న మీరు చూసారు కదా బోటు గుల్ల పట్టేస్తుంటుంది. ఎందుకంటే అయితే బోటు ఎక్కువ రోజులు నీటిలో ఉండడం వల్ల బోటు గుల్ల పడుతుంటారు ఫ్రెండ్స్. ఇంకా రేపైతే వేటకెళ్తాం. వేటకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.